మీరు గోల్డ్ కొన్నారంట నిజమా? నాతో మ్యారీగోల్డ్ బిస్కెట్ కొనుక్కోవడానికే డబ్బులు లేవంటే మళ్ళీ గోల్డ్ అంట. ఏమైంది బాబు, బాధగున్నావు? మా కంపెనీ వాచ్మెన్ కూడా నాకన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నారు. ఇంకా బాధపడక ఏం చేస్తా. ఏంటే మా ఇంట్లో చెత్తేస్తున్నావు? చీపురు ఇరుగుతుంది. వస్తాయి నీకేం, నా చెత్త నా ఇష్టం, ఎక్కడనే వేసుకుంటా. వస్తాయి. ఎందుకు నువ్వు ఎప్పుడు చదవవు? చదువు ఒక వ్యసనం. మా అమ్మ వ్యసనాలకు దూరంగా ఉండు అని చెప్పింది, అందుకే చదవను. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? నిన్న చికెన్ తిన్నా. మా సార్ బడి గుడి లాంటిది అన్నారు, అందుకే చికెన్ తిని గుడికి పోకూడదని రాలేదు. మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టం? మా నాన్నకి ఎంత కోపం వచ్చినా నా మీద ఇప్పటి వరకు చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు బెల్ట్ ఆడతాడు. ఎందుకు ప్రిన్సిపాల్తో గొడవ పడ్డావు? బాత్రూంలో నీళ్ళు రావడం లేదంటే అన్ని నీళ్లు సాంబార్లో కోసం కావాలంటే కడుక్కోనికి గ్లాస్ సాంబార్ తెస్తా అంటున్నాడు. ఏమైంది బాబు? రేషన్ షాప్లో వేలిముద్ర వేస్తుంటే మా నాన్న ఇంత పెట్టి చదివిస్తే సంతకం పెట్టకుండా వేలిముద్ర వేస్తావా అని వాయకొట్టాడు. నీకు బస్సులో ఎప్పుడు సీట్ ఎలా దొరుకుతుంది? నేను బస్సులో జాతీయ గీతం ప్లే చేస్తాను, అందరు లేచి నిలబడతారు, నేను కూర్చొని జాతీయ గీతం ఆపేస్తాను. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ బాగా చదువుకుని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకుని రావాలంటే ఇప్పుడున్న పేర్లు బాగున్నాయి కదా, కొత్తవి ఎందుకన్నా.